ఇప్పటి వరకు మనం మ్యాథ్స్ EC1 DE ఎలా పాస్ అవ్వాలో చూసాం. ఇప్పుడు ADC అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని ఎలా పాస్ అవ్వాలో చూద్దాం రండి. యాక్చువల్లీ చూసి ఈ సబ్జెక్ట్ చాలా మందికి సప్లీ ఉండొచ్చు. సో బాగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, సప్లీ లేకుండా చూసుకోండి. ఇక్కడ కూడా సేమ్ DEకి అప్లై చేసిన టెక్నికే అప్లై చేయండి. ఒకరోజు షార్ట్స్కి, ఒకరోజు ఎస్ఎస్కి పెట్టుకోండి. అండ్ ఇంపార్టెంట్ షార్ట్స్ ఎస్ఎస్ చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ లెసన్ నుంచి 1.1, 1.4, 1.7, 1.9, 1.2, 1.13 అనేవి ఎస్ఎస్ రావచ్చు. అండ్ 1.9 అనేది మెయిన్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ షార్ట్స్ వచ్చేసి 1.13, 1.11, 1.8, 1.7. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఇక్కడ మనం ఎస్ఎస్ని షార్ట్స్ని డిటర్మైన్ చేయలేము, ఎందుకంటే 1.5 ఎస్ఎస్ అన్నారు. సో ఆ 5 మార్క్స్కి షార్టే ఎస్ఏలోకి వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వండి, షార్ట్స్ అయినా ఎస్ఎస్లా ప్రిపేర్ అవ్వండి, అప్పుడే మీరు మార్క్స్ గెయిన్ చేయగలరు అండ్ పాస్ అవ్వగలరు. అండ్ సెకండ్ లెసన్ నుంచి 2.11, 2.12, 2.14, 2.4 అనేవి షార్ట్స్ అండ్ 2.6, 2.10, 2.3 ఎస్ఎస్. అండ్ థర్డ్ లెసన్ 3.9, 3.10, 3.6, 3.3, 3.4 ఎస్ఎస్. షార్ట్స్ 3.2, 3.8, 3.11, 3.13. అండ్ ఫోర్త్ లెసన్ నుంచి ఎస్ఎస్ 4.6, 4.7, 4.8, 4.9, 4.16, 4.17, 4.18. షార్ట్స్ ఏమో 4.16, 4.15, 4.2. అండ్ ఫిఫ్త్ లెసన్కి వచ్చేస్తే 5.10, 5.11, 5.17, 5.15, 5.3 ఎస్ఎస్, 5.8, 5.16, 5.21, 5.6 అనేవి షార్ట్స్ అనమాట. బట్ ఒక గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క డయాగ్రామ్ చూసుకోండి. డయాగ్రామ్ మ్యాటర్స్ ది మోస్ట్. ప్రతి ఒక్క డయాగ్రామ్ నేర్చుకోండి, డయాగ్రామ్తోనే మ్యాటర్ అంతా ఉంటుంది. సో మనకి కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఇన్విజిలేటర్ ఎన్నో పేపర్స్ కరెక్షన్ చేయాలి కాబట్టి డయాగ్రామ్స్ని చూసి మార్క్స్ ఇస్తారు అండ్ మ్యాటర్ కూడా చదువుతారు, మరీ అంత డీప్గా మాత్రం వెళ్ళరు. యాక్చువల్లీ చూసే మిగతా సబ్జెక్ట్స్ పోల్చుకుంటే ఏడీసీలో బ్లాక్ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమే. బట్ ఒక్కసారి ట్రై చేయండి, ఆ మ్యాటర్తో పాటు బ్లాక్ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకోవడం మాత్రం చాలా ఈజీ. సో మ్యాటర్ చదువుతూ ఆ బ్లాక్ డయాగ్రామ్స్ చూసుకోండి, అప్పుడు కాన్సెప్ట్ అర్థమవుతుంది అండ్ బ్లాక్ డయాగ్రామ్ బ్రెయిన్లో ఉండిపోతుంది. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అండ్ సైనింగ్ ఆఫ్, ఫీల్ ఇట్ ఫన్నీ గర్ల్.